ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, సనాతన ధర్మ ప్రేమికులరా, రక్షకులరా, అందరికీ నమస్కారం. నాతో కొంతమంది ఈ సాయిబాబా గారి వ్యతిరేక ఉద్యమకారులు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నారంటే, మీరు సాయిరామా అని ఎందుకంటారు, సాయి కృష్ణ అని ఎందుకంటారు, సాయిబాబాని సాయిబాబా అనవచ్చు కదా అని ఒక మాట అంటారు. ఆయన ముస్లిం అని ఉంది కదా, ఒప్పుకోవచ్చు కదా అని ఒక మాట అంటుంటారు. సరే, ఈ రెండిటికి సమాధానం ఏంటంటే, సాయిబాబా ముస్లిం అనే దాన్ని ఖచ్చితంగా ముస్లిమే అని చెప్పడానికి ఆధారాలు లేవు. ఎందుకంటే ఆయన హిందూ మతానికి సంబంధించిన వాటిని కూడా చాలా గొప్పగా ఆచరించారు, సపోర్ట్ చేశారు. హిందూ భక్తులందరినీ వారి ధర్మంలోనే నడిపించారు. ఆ ధర్మానికి విరుద్ధంగా ఎవరైనా నడవాలని ప్రయత్నం చేస్తే వారిని హెచ్చరించి, దండించి, బోధించి ఆ ధర్మంలో నడిపించారు. అటువంటి సాయిబాబా వారిని ముస్లిం అనుకునే అవకాశం లేదు. కాబట్టి అది ఆ విధంగా ఆ విషయం వదిలేయాలి. ఇక బాబాగారిని రాముడు, కృష్ణుడు ఎందుకంటారు? రమణ మహర్షి గారిని అలా అనట్లేదు, రామకృష్ణ పరమహంస గారిని అలా అనట్లేదు, శంకరాచార్యుల వారిని అలా అనట్లేదు, వ్యాస భగవాన్ని అలా అనట్లేదు. మీరు బాబాగారిని అలా ఎందుకంటారు అని అన్నప్పుడు మనకు అది ఇప్పుడు పుట్టింది కాదు, ఇప్పుడు వచ్చింది కాదు. బాబాగారు ఉన్నప్పటి నుంచి అది క్యారీ ఆన్ అవుతుంది. అందరిలో ఆ భావాలు వచ్చేసాయి. అప్పుడే ఆయన మీద ఆ గ్రంథం రాసిన రచయితే దాంట్లో చాలాసార్లు సాయినారాయణుడు అనే పదం వాడతాడు. ఆయన ఉండగానే రాయబడిన హారతుల్లో ఆయన్ని సాక్షాత్తు పాండురంగడి అవతారంగా భావించి పూజలు చేశారు, హారతులు ఇచ్చారు. ఆ రోజుల్లోనే బాబాగారి హారతుల్లో, కాకడ హారతిలో ఉటా పాండురంగ అని చెప్పి, పాండురంగ లేవయ్య అని చెప్పి బాబాగారిని పాండురంగ స్వరూపంగా నిద్ర లేపుతుంటారు. మొన్న నాతో మాట్లాడిన వ్యక్తి కూడా చెప్పాను, మీరు ఆశ్చర్యపోతారు. హారతుల్లో ఏముంటుందంటే, ఓ పాండురంగ లేవయ్యా, నీ దర్శనం కోసం ఉమాపతి శంకరుడు, ఆంజనేయ స్వామి, గరుత్మంతుడు, తుకారాము వీళ్ళందరూ వచ్చారయ్యా అని చెప్పి పాండురంగని నిద్రలేపినట్టుగా బాబాగారిని నిద్రలేపుతారు. అంటే పాండురంగడికి ఉపయోగించే హారతి పాటని ఇక్కడ బాబాగారికి ఉపయోగించారంటే బాబాగారు సాక్షాత్తు పాండురంగ అవతారం అని భావించి పెట్టారు. అలాగే మధ్యాహ్న హారతిలో మీకు అచ్యుతం, కేశవం, రామనారాయణం, కృష్ణదామోదరం, వాసుదేవం, హరిం, శ్రీధరం, మాధవం, గోపికా వల్లభం, జానకీనాయకం, రామచంద్రం భజే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని బాబాగారిని సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపంగా భావించి నారాయణుడికి సంబంధించినటువంటి నారాయణ స్తోత్రంలో వచ్చే నామాలన్నీ కూడా వారికి ఉపయోగించి పాడుతారు. అలాగే మధ్యాహ్న హారతిలోనే సదాసత్స్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహారహేతుం స్వభక్తిచ్ఛయా మానుషం దర్శయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం, సాక్షాత్ ఈశ్వర స్వరూపంగా బాబాగారిని భావించి ఈ హారతి ఉంటుంది. ఐసాయి బాసాయి దిగంబర అక్షయరూప అవతార సర్వహి వ్యాపకతు శృతిసార అనసూయాత్రికుమార అని అనసూయ అత్రికుమారుడైన దత్తాత్రేయ స్వరూపంగా కూడా ఒక అష్టకం ఉంటుంది. ఇవన్నీ అష్టకాలే. శివాష్టకంలాగా ఈశ్వర స్వరూపంగా, దత్త స్వరూపంగా ఒక అష్టకం ఇలా ఉంటుంది. మళ్ళీ మీకు రాత్రి శేజారితిలో ఆరతి జ్ఞానరాజా అని హారతి జ్ఞానేశ్వర మహారాజా అని జ్ఞానేశ్వర స్వరూపంగా భావిస్తారు. ఆరతి తుకారామ స్వామి సద్గురుధామ సచ్చిదానందమూర్తి అని ఆయన్ని తుకారాముడిగా కూడా భావించి హారతి శేజారతి ఉంటుంది. ఇలా హారతులలోనే ఆ రోజుల్లోనే బాబా గారిని సనాతన ధర్మానికి సంబంధించిన సమస్త దేవతా స్వరూపులుగా, సాధు సత్పురుషులుగా భావిస్తూ హారతులు రాయబడ్డాయి. దాదాపు 150 సంవత్సరాల నుంచి అవి విశ్వవ్యాప్తం అయిపోయాయి.
ఆయన మందిరంలో, సమాధి మందిరంలో అక్కడ ఉన్న స్తంభాల మీద దశావతారాలు ఉంటాయి. అలాగే గురుస్థానం దత్తాత్రేయ స్వామి యొక్క గురుస్థానంగా భావించి దాన్ని ఆరాధన చేస్తారు. అక్కడ శివలింగం ఉంటుంది. గురుస్థానంలో బాబాగారు తపస్సు చేసిన ప్రదేశంలో బాబాగారి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. ఇవన్నీ దాదాపుగా 150 సంవత్సరాల నుంచి హారతులు చేయబడుతూ ఉన్నాయి. ఆయన సమాధి చెందిన తర్వాత ఆయన మందిరంలో నందీశ్వరుడు, గురుస్థానంలో శివలింగం, ఇలా సనాతన దైవాల ఆరాధన అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సచరిత్రలో ఆధారంగా తీసుకుంటే కూడా వారు 1953లో అనుకుంటాను ప్రత్యనారాయణరావు గారు రాసిన గ్రంథంలో ఆయన దత్తాత్రేయ స్వామి అవతారంగా 5వ అవతారంగా భావించటం, ఆధునిక గురుచరిత్రగా సచరిత్రని భావించటం జరిగింది. అవి అంటే దాదాపు 80 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి బాబా గారిని సనాతన సద్గురువుగా, సనాతన దైవంగా భావిస్తూ, దత్తావతారంగా భావిస్తూ ఆరాధన చేస్తూ 70-80 సంవత్సరాల నుంచి మొదలైంది. దాని మధ్యలో కొంతమంది వ్యతిరేకిస్తూ ఆయన వేషభాషలు చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ అది ఏమీ ఆపలేకపోయింది. జెట్ స్పీడ్తో సాయితత్వం వ్యాపించిపోయింది. వేలాది మందిరాలు నిర్మించబడ్డాయి. కోట్లాది మంది సాయి భక్తులు తయారయ్యారు. ఇప్పుడు వచ్చి ఆయన ముస్లిం అని అంటే అది అవుతుందా? అందుకనే నేను చిన్నవాడినే, ఏమీ తెలియని వాడినే, నాకేం పెద్దగా తెలీదు. కానీ ఇది పుట్టింది షిరిడీలో సాయిబాబా గారి సమాధి మందిరంలోంచి పుట్టింది, లేదా ద్వారకామాయిలోంచి పుట్టింది. 150 సంవత్సరాల నుంచి పుట్టింది, కొన్ని 70-80 సంవత్సరాల నుంచి పుట్టింది. ఇప్పుడు విశ్వంతా వ్యాపించిపోయింది. దీన్ని మీరు ఎలా ఆప్ చేయగలుగుతారు? మీరు ఏం చేయాలన్నా మూలస్థానమైన షిరిడీలో ఉన్నటువంటి సనాతన దైవారాధనలు, అంటే హారతుల దగ్గర నుంచి, హారతులు నడుస్తున్నంత కాలం ఆయనని సనాతన దైవంగానే విశ్వమంతా భావిస్తుంది. కాబట్టి మీ దగ్గర ఏవైనా ఆధారాలు, సాక్ష్యాలు ఉంటే వాటి ద్వారా మీరు రాజ్యాంగాన్ని అనుసరించి, న్యాయస్థానాలను అనుసరించి ఆ మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే న్యాయస్థానాలు, చట్టాలు ఇవన్నీ కూడా మీ వాదనకు సపోర్ట్ చేసి తీర్పులు ఇస్తే తప్ప బాబాగారిని సాయిరామ సాయికృష్ణ అనడం అనేది ఆపడం అసాధ్యం. ఒక వ్యక్తి నోట్లో నుంచి వచ్చే ఒక మాటని ఆపగలుగుతామా? నోరు ముయ్యాల మాట్లాడకుండా. అది సాధ్యమేనా? భావ ప్రకటన స్వేచ్ఛని ఎవరు ఆపగలుగుతారు? అలాగే మందిరాలలో మీకు నేను చెప్పిన 4 హారతులు బ్రహ్మాండంగా మారుమోగుతూ ఉంటే, భక్తులందరూ కలిసి ఆనందంగా పాడుకుంటూ ఉంటే, బాబా సనాతన దైవం కాదని ఎప్పుడైనా ఏ హిందువునైనా ఒప్పించగలుగుతారా? మందిర నిర్మాణాల్లో దత్తాత్రేయ స్వామి, ఆంజనేయ స్వామి, విఘ్నేశ్వర స్వామి, సకల సాధు సత్పురుషులతోటి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి జ్ఞానంతో ఉన్న మందిరాలని మీరు ఎప్పటికైనా దర్గాలు అని చేయగలుగుతారా? సాధ్యమవుతుందా? మార్చుకోవడానికి అవకాశం ఉన్నది ఏదైనా ఉంటే బాబాగారి పాదాల దగ్గర హిందూ దేవీ దేవతల విగ్రహాలను పెట్టి పూజలు చేస్తుంటారు బ్రాహ్మణోత్తములు. వారి ద్వారా ఏదైనా దాన్ని మార్పించుకోవడం. ఎందుకంటే అక్కడ కూడా బాబా భక్తుల తప్పేమీ లేదు. అవి ఏర్పాటు చేసింది బ్రాహ్మణులు, ఆ సనాతన దైవాలకు పూజలు చేస్తున్నది బ్రాహ్మణులు. దాన్ని ఇంతకాలం చూస్తూ ఊరుకున్నది స్వామీజీలు, గురువులు, ప్రవచనకర్తలు. సరే, మధ్యలో దాని గురించి హెచ్చరిస్తూ వచ్చారు. దానికి సంబంధించిన మార్పులు కూడా జరుగుతూ ఉండవచ్చు మందిరాలలో. దాన్ని చాలా సింపుల్గా కొంతమంది పెద్ద వ్యక్తుల చేత, స్వామీజీల చేత
ఒక మీటింగ్ పెట్టించి వారి ద్వారా ఈ మందిరాల వారికి ఒక సందేశాన్ని ప్రశాంతంగా తీసుకోవాల్సిన మార్పుల గురించి స్వామీజీల చేత చెప్పిస్తే అది సింపుల్గా జరిగిపోతుంది. అలా కాకుండా మీలాంటి వారు నాలాంటి వారు సోషల్ మీడియాలో కూర్చొని వారిని రెచ్చగొట్టేలాగా నోటికొచ్చేలాగా మాట్లాడుతూ హేళన చేస్తూ వీడియోలు చేయడం వల్ల సమస్య పరిష్కారం జరగాల్సింది పోయి అది ముడిపడిపోయింది. కాబట్టి సమస్య ఎక్కడో ఉంది, పోరాటం ఎక్కడో జరుగుతుంది. దీన్ని కూడా ఒకసారి మీరు పరిశీలించుకొని పెద్దవాళ్ళతో చర్చించి ఏం చేస్తే బాగుంటుంది, అసలు ఇది మార్చడానికి అవకాశం ఉందా, మార్పు తీసుకొచ్చడానికి అవకాశం ఉందా, లేదా మన ప్రయత్నం వృధా ప్రయత్నం అవుతుందా, లేదా మన ప్రయత్నం వికటించి హిందూ సమాజానికే ప్రమాదకారిగా మారిపోతుందా. అంటే ఒక మార్పు రావాల్సింది పోయి, ఒక విజయం సాధించాల్సింది పోయి, హిందూ సమాజం బలహీనపడేలాగా కొట్లాటలతోటి అన్నదమ్ములతో కలిసి ఉన్న ఒకే కుటుంబంలో సాయి భక్తులు ఉంటారు, రామభక్తులు ఉంటారు. వాళ్ళిద్దరు తనుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు ఒకే కుటుంబంలో భార్య బాబా భక్తురాలు, భర్త జై శ్రీరామ్, వీళ్ళిద్దరు తనుకునే పరిస్థితులు వచ్చాయి. ఇవన్నీ సమాజానికి ఎంతవరకు ఉపయోగపడతాయి? పోనీ మీరు చేస్తున్న పోరాటం ఇప్పుడు కాబట్టి రేపు కాబట్టి ఎల్లుండి ఎప్పటికైనా విజయం సాధిస్తుందా? సాయి మందిరాల నుంచి సనాతన దైవాలకు సంబంధించి విగ్రహాలన్నీ తీసేయడం సాధ్యమవుతుందా? హారతుల్ని ఆప్ చేయడం సాధ్యమవుతుందా? ఏం సాధ్యమవుతుంది? బాబాగారి ఆరాధన పద్ధతుల్ని ఆప్ చేయగలుగుతారా? విగ్రహాలను తీసేయగలుగుతారా? ప్రజల్లో బాగా పాతుకుపోయినటువంటి సాయిరామ్, సాయి కృష్ణ, సాయి శంకర్ వీటిని మార్చగలుగుతారా? పుట్టిన సంతానానికి, మనవళ్ళకి, కొడుకులకి బాబాగారి పేర్లు పెట్టుకున్నారు, వ్యాపార సంస్థల పేర్లు పెట్టుకున్నారు. ఇలా అంతటా వ్యాపించిపోయినటువంటి సాయి సనాతనాన్ని ఆపడం అనేది మీరు అనుకున్న పద్ధతిలో సాధ్యమవుతుందా? కాదు. కొన్ని చిన్న చిన్న మార్పులు ఏమైనా తెచ్చుకుంటే బాగుంటుంది అనుకుంటే మన భరతవర్షి చెప్పినట్టుగా సాయిబాబా గారి మందిరాల్ని హిందూ ధర్మ ప్రచారానికి ఉపయోగించుకోవడం, మందిరాలలో బాబా పాదాల దగ్గర ఉన్నటువంటి అభ్యంతరంగా అనిపిస్తున్నటువంటి వాటికి సరైన సముచిత స్థానం ఏర్పాటు చేయడం, ఈ రెండు మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది. బాబా పాదాల దగ్గర ఉండే ఏవైతే సనాతన దైవాలు మీరు అనుకుంటున్నారో వాటికి ఒక సముచిత స్థానంలో పెట్టి పూజా కార్యక్రమం చేసే ఏర్పాటు ఒక్కటి చేయొచ్చు. సాయి మందిరాల్ని సనాతన ధర్మాన్ని ప్రచారానికి, రామాయణ భారత భాగవత ప్రచారాలకి ఉపయోగించుకోవడం, వాటిని పూర్తిగా హిందూ మందిరాలుగా భావించుకొని ముందుకు వెళ్ళడం. అలాగని మీరు కోర్టుల ద్వారా అవి హిందూ మందిరాల వాళ్ళు ఒప్పుకోవాలి అంటే మళ్ళీ టెక్నికల్ ప్రాబ్లం వచ్చేస్తుంది. మందిరాలు చాలామంది సొంత ధనంతో కట్టుకున్నారు, కొంతమంది తమ యొక్క సమస్తమైన ఆస్తిని పెట్టి కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కొన్ని మందిరాల కమిటీలు ఉంటాయి. నాకు తెలిసినంతవరకు బాబాగారి మందిరంలో ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాదు, మోసం జరగదు. మిగతా మందిరాల్లో జరుగుతున్నట్టుగా బాబాగారి మందిరాల్లో అధర్మం జరగదు, అన్యాయం జరగదు, అవినీతి జరగదు. ధర్మబద్ధంగా ఖచ్చితంగా ప్రతి పైసా బాబాకు సమాధానం చెబుతూ ఖర్చు పెడతారు. ఎందుకంటే ఆ భయం, భక్తి బాబా మీద మందిర నిర్వాహకులకు ఉంటుంది. కాకపోతే బాబాగారి కార్యక్రమాలు గ్రాండ్గా చేయడం అలవాటు పడ్డారు. గురు పౌర్ణమి కానీ, శ్రీరామనవమి కానీ, విజయదశమి కానీ ఇవన్నీ గ్రాండ్గా చేయడం అలవాటు చేసుకున్నారు. భక్తులు కూడా అలాగే అలవాటు పడ్డారు. అలాగే భక్తులు విరివిగా వస్తారు. కాబట్టి చందాలు ఎక్కువగానే వసూలు చేస్తారు, ఖర్చు అలాగే పెడతారు. అలాగే ఆ డబ్బుతోటి ఆ సాయిబాబా గారి మందిరంలోనే, ఆ ప్రాంగణంలోనే అనేకమైన హిందూ దేవీ దేవతల గుళ్ళు కూడా కడుతుంటారు. అది మన ధర్మ ప్రచారం అవుతుంది. మన హిందువులు మన దేవీ దేవతల్ని అర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది అనుకోవాలి. కానీ అది సాయిబాబా గారి మందిరంలో కడుతున్నారు, మేము ఒప్పుకోము. ఎక్కడ కడితే ఉంది? మన దైవ మందిరాలే కదా, మన దేవతల మందిరాలే కదా. ఎవరు పూజ చేస్తే ఉంది? మన దేవతల్ని కదా పూజిస్తున్నారు, అవమానించట్లేదు కదా. ముస్లింలు, క్రిస్టియన్లు రామనామం జపిస్తే ఆనందించాలి, కానీ నువ్వు ముస్లిం, క్రిస్టియన్ రామనామం ఎలా జపిస్తావంటావా? ముస్లింలు, క్రిస్టియన్స్ భగవద్గీతలో జ్ఞానం చెబితే నువ్వెలా చెప్తావు? నువ్వు అది మా సనాతన ధర్మానికి సంబంధించింది భగవద్గీత, నువ్వు చెప్పకూడదు అంటావా? మన శాస్త్రాలు ఇతరులు చదివి వాటిలోని గొప్పతనాన్ని చెబితే ఆనందించాలి. మన దేవీ దేవతల్ని ఇతరులు పూజిస్తే ఆనందించాలి. అది కదా సనాతన ధర్మం
ప్రేమించడం అంటే. అలా కాకుండా సనాతన ధర్మాన్ని వేరే మతం వాళ్ళు ఆరాధించకూడదు, సనాతన దైవాల్ని వేరే మతం వాళ్ళు ఆరాధించకూడదు, ఇవి కాదు కదా. ఆలోచించండి, సరైన విధంగా ఆలోచించండి. మీ వైపు మళ్ళీ స్వామీజీలు వస్తున్నారు, గురువులు వస్తున్నారు, పీఠాధిపతులు వస్తున్నారు, మంచిదే. కానీ యువతల పక్క సాయి భక్తులు కూడా వస్తారు, కోటాను కోట్ల మంది. ఇది సమస్య పరిష్కారానికి మార్గం కాదు. మీరందరూ మేధావులు, శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, గురువులు, ప్రవచనకర్తలు, పీఠాధిపతుల సాహచర్యం ఉన్నవాళ్ళు, సాన్నిధ్యం ఉన్నవాళ్ళు, వాళ్ళ ద్వారా ఆలోచించి దీనికి ఒక పరిష్కారం కనుగొనండి. సాయిరాం.